హరి ఓం. ప్రియాత్మ స్వరూపులారా, ఈశావాస్యోపనిషత్తు నుండి విద్య అవిద్యల గురించి 3 శ్లోకాలు వివరణ ఇస్తాయండి. వాటిల్లో 2 శ్లోకాలని అవిద్య అంటే కర్మల్లో పడినవాడు చీకట్లో కూరుకుపోతే, విద్య యోగ్యత రాకముందే ధ్యానంలోకి వెళ్ళినవాడు, వెళ్ళాలని ప్రయత్నించేవాడు అంతకంటే కారు చీకట్లో పడిపోతాడు. ఎందుకంటే కర్మల వల్ల కలిగేది ఒక రకపు ఫలితం, విద్య జ్ఞానం వల్ల ధ్యానం వల్ల కలిగేది మరో రకమైన ఫలితం. మాకు దీన్ని దర్శించిన మహర్షులు ఇలాగే తెలియజెప్పారు అంటూ సవినయంగా ఈశావాస్య దర్శనాన్ని, ఈ ఉపనిషత్తుని దర్శించిన మహర్షి మనకు చెప్పడాన్ని మనం ఇంతకుముందు విచారణ చేసాం. ఇప్పుడు 11వ శ్లోకాన్ని నేను మీతో పంచుకుంటానండి. విద్యాం చ విద్యాం చ యస్తద్వేదో భయగం సహా అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యాయామృతమశ్నుతే. విద్యాం చ అవిద్యాం చ యస్తద్వేదో ఉభయగం సహా. విద్య అవిద్య ఈ ఉభయాల వల్ల కలిగేటటువంటి ఫలితం, దీన్ని తెలుసుకున్నవాడు సమగ్రంగా అవిద్య చేత మృత్యువుని దాటుతాడు, అంటే కర్మల చేత మృత్యువుని దాటుతాడు. జ్ఞానాల చేత అమృతత్వాన్ని పొందుతాడు. మృత్యువుని దాటితే మృతి లేనట్టు, అంటే అమృతత్వం పొందినట్టే కదా. మరి ఇలా చెప్పారేంటి ఋషి? అవును, ఇక్కడ స్పష్టత చాలా సూక్ష్మంగా ఉంటుంది, వివేచించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏమంటున్నారు? ఈ రెండింటిని, కర్మలని, కామిక కర్మలు కాదండి, నిష్కామ కర్మల్ని, వాటితో యోగ్యత సాధించి దానితో ధ్యాన జప తపాలని ఆచరించి ఆత్మని పొందినవాడు, పొందే ప్రయత్నం చేసేవాడు, ఈ రెండిటి పట్ల సమగ్రత కలిగి ఉండాలి. ఎందుకంటే నిష్కామ కర్మయోగంతో మరణాన్ని అధిగమించవచ్చు, అలాగే ధ్యాన జ్ఞానాలతో అమృతత్వాన్ని, అమరత్వాన్ని పొందవచ్చు. మరణాన్ని దాటితే అమృతత్వం పొందినట్టే కదా? కాదు. ఎలా అంటే, ఇప్పుడు ఒక డిగ్రీ విద్యార్థి ఉన్నాడు, కాలేజీకి వెళ్ళాడు, సెమిస్టర్స్ అన్నీ చదివాడు, రాశాడు, రిజల్ట్ వచ్చింది, పాస్ అయినాడు. ఇది మృత్యువుని దాటడం. కానీ పాస్ అయినట్టుగా సర్టిఫికేట్ ఇంకా పొందలేదు, స్నాతకోత్సవం అవ్వలేదో ఏమైనా సరే, ఇంకా అతడికి సర్టిఫికేట్ ధృవపత్రం రాలేదు. ఇది ధృవపత్రం పొందడం అంటే అమృతత్వాన్ని పొందడం. అంటే కాలేజీకి వెళ్ళే పని లేదు సర్టిఫికేట్ కోసం తప్ప, క్లాసులకు వెళ్ళే పని లేదు, మళ్ళీ చదవాల్సిన పని లేదు, మళ్ళీ పరీక్షలు రాయాల్సిన పని లేదు. అది మృత్యుం తీర్త్వ. సర్టిఫికేట్ కూడా పొందేశాడు. ఇది అమృతత్వ మానసు, అమృతత్వాన్ని పొందడం అవుతుంది. ఇక్కడ ఇంకో కిటుకుందండి. అమృతత్వాన్ని పొందాక కూడా, అంటే ఆత్మజ్ఞాని అయ్యి ఆత్మ తృప్తి పొందుతూ ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది ఆత్మ ఆనందంలో ఓలలాడుతూ ఉన్నా కూడా అతడికి ఒక్కోసారి సమాజంలో ధర్మం గ్లానిని ఎదుర్కొంటూ ఉంటే గనక మళ్ళీ కర్మలు, అది మళ్ళీ నిష్కామంగానే చేయవలసి వస్తుంది. అది ఎలాంటిదంటే, తను ఆత్మానందంలో ఉండి కూడా కర్మలు నిర్వహించగలగడం నిష్కామంగా. ఎలా అంటే, ఒక ఉదాహరణ చెప్తాను. సైకిల్ నేర్చుకుండే కుర్రవాడు పళ్ళు బిగబట్టి హ్యాండిల్ పట్టుకుని పెడల్ తొక్కుతూ ఊపిరి కూడా బిగబడతాడు, పెదవులు బిగబడతాడు, రోడ్డు మీదే కాన్సన్ట్రేట్ చేస్తాడు, హ్యాండిల్ని సైకిల్ హ్యాండిల్ మీదే దృష్టి పెడతాడు. అది ఆత్మ సాధన చేయడం వంటిది. అది వచ్చేసాక సైకిల్ బాగా వచ్చేసింది, ఇప్పుడు ఏం చేస్తాడు? హ్యాండిల్స్ వదిలేస్తాడు, ఒక హ్యాండిల్తో పడతాడు, సీటు మీద నుంచి లేచి కొంచెం బాడీని లిఫ్ట్ చేసి చేతులు పైకెత్తి గాల్లో అల్లలాడిస్తూ కూడా సైకిల్ తొక్కుతూ ఉంటాడు. అప్పుడు హ్యాండిలే పట్టుకోవాలన్న ఇదేం లేదు. అటువంటిది ఆత్మ సాక్షాత్కారం పొందే వరకు, ఆత్మ తృప్తి పొందే వరకు నిష్కామ కర్మయోగం చేస్తూ యోగ్యత పొంది ఆ సాధన ఫలించి ఆత్మతృప్తి లభిస్తుంది, ఆత్మానందంలో ఉంటారు. అయినప్పటికీ ఆకలి తీరిన వాడు తన దగ్గర అపార అన్న రాసి ఉంటే చుట్టూ అన్నార్తులకి అన్నం పంచకపోతే ఎంత తప్పో,
ఆత్మ జ్ఞానంతో ఆత్మ సాక్షాత్కారంతో ఓలలాడుతూ ఉన్నవాడు ఆ దారిని లౌకిక జ్ఞానాన్ని, కర్మల జ్ఞానాన్ని, కామిక కర్మలు కాదయ్యా నిష్కామంగా చెయ్యండి అని బోధిస్తూ ప్రజలకి లౌకిక జీవన ప్రయాణ మార్గాన్ని కూడా చూపెట్టడం అతడి స్వధర్మం. కాబట్టే ఈశ్వరుడు మనకి గీతలో చాలా స్పష్టంగానే ఉంటుంది. నేను మీతో పంచుకుంటానండి. జ్ఞానయోగంలో 4వ అధ్యాయంలో 23వ శ్లోకంలో ఈశ్వరుడు గీతాచార్యుడు ఎంత స్పష్టంగా చెప్పాడంటే, గత సంగస్య ముక్తస్వ జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరత కర్మ సమగ్రం ప్రవిలీయతే. ఎలాగంటే కర్మల ఫలం పట్ల ఆసక్తి, దేహాభిమానము, మమకారము ఏమాత్రము లేనివాడు పరమాత్మ జ్ఞానమునందే నిరంతరము మనస్సును లగ్నమునర్చిన వాడును కేవలము యజ్ఞార్థమే, అంటే తన విద్యుక్త కర్తవ్యము అనుకునే కర్మలను ఆచరించువాడును అగు మనుష్యుని యొక్క కర్మలన్నీ పూర్తిగా విలీనములగును, అనగా మిగిలియుండవు. కాబట్టి ఆత్మ సాక్షాత్కారం పొందినవాడు కూడా సమాజ శ్రేయస్సు కోసం, తన తోటి మానవుల శ్రేయస్సు కోసం మళ్ళీ కర్మలు నిర్వహించవలసిందే. నిష్కామంగా, నిరహంకారంగా, రాగద్వేషాలు లేకుండా సమాజ శ్రేయస్సు కోసం అది తన విద్యుక్త ధర్మము అనుకొని కర్మలు ఆచరించవాలి. అలా ఆచరించిన వాడు ఎలా ఉంటాడు, ఏ పాపం అతన్ని ఎంతగా అంటదంటే, యస్య నాహం కృతో భావో బుద్ధిర్యస్య నలిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ నహంతి న నిబధ్యతే. ఈ విధంగా ఎవరైతే అంతఃకరణమునందు కర్తృత్వ భావము లేని బుద్ధి ప్రాపంచక పదార్థముల యందును కర్మల యందును అంటుకొనదు, అట్టి పురుషుడు అంటే అట్టి జీవుడు నాయన. పురుషుడంటే మగాడు, స్త్రీని వివక్ష, ఇలాంటి కుసంస్కారాలు, తక్కువ భావాలు, ఇమ్మెచ్యూరిటీ తేకండి. కాబట్టి అటువంటి జీవుడు ఈ లోకములను అన్నింటినీ హత్వాపిస ఇమాన్ లోకాన్, ఈ ప్రపంచం మొత్తాన్ని హతమార్చినను వాస్తవముగా హంతకుడు కాడు, అతడిని ఎట్టి పాపములు అంటుకొనవు. దీన్నే శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలో చేసి చూపెట్టాడు, అర్జునుడి చేత చేయించి మరీ చూపెట్టాడు. ధర్మం కోసం అధర్మపరుల్ని సంహరించినా వధించినా కూడా పాపం అంటుకోదు. అదే లలిత పరాభట్టారిక మహిషాసురుణ్ణి చంపి నిరూపించింది. సత్యభామ సహిత శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి చంపి నిరూపించాడు. శ్రీరాముడు వానర సేన సహితంగా రావణుణ్ణి, రాక్షసుల్ని సంహరించి నిరూపించారు. కాబట్టి అర్థం చేసుకోకుండా బంధుత్వంతో నా సన్యాసత్వాన్ని విమర్శించకుందురుగాక. విమర్శించినా నాకేం పట్టదు, అది మీకే మీ జ్ఞాన సమగ్రతకి, జ్ఞాన సంగ్రహణకి అడ్డుపడుతుంది. కాబట్టి విజ్ఞప్తి చేస్తున్నాను. వీక్షకులారా, ఇది మీకు నచ్చితే 10 మందికి పంచవలసిందిగా, ఎందుకంటే ఇది హిందూ సనాతన ధర్మం యొక్క ఔన్నత్యము, ధర్మ సూక్ష్మత కూడా. కాబట్టి ప్రచారించవలసిందిగా అర్థిస్తున్నాను. వీడియో చూసినందుకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాను. హరి ఓం.